తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సిపిఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో అవగాహన కల్పించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు సిపిఆర్పై ప్రాక్టికల్గా అవేర్నెస్ కల్పించారు. గుండెపోటు సంబంధించిన వ్యక్తికి అత్యవసరంగా సిపిఆర్ చేసే ప్రాణాలు నిలబెట్టవచ్చునని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు. దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు అంబేద్కర్ చౌక్ లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దినేష్ మోటెల్ ఆధ్వర్యంలో సిపిఆర్ ప్రోగ్రామ్ జరిపించబడును. మెయిన్ థింగ్ దీని ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ మాకు 13వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఒక 1 వీక్ సిపిఆర్ వారోత్సవం ప్రభుత్వం మనకు ఆదేశించింది. లాస్ట్ 13 నుంచి ఈ రోజు వరకు కూడా డిఫరెంట్ ప్లేస్లో మనం చేస్తున్నాము. మన బస్ స్టాండ్లో అయింది, అంతకుముందు రైల్వే స్టేషన్ అయిపోయింది, రిమ్స్లో చేశాము, ఈరోజు అంబేద్కర్ చౌక్లో చేస్తున్నాము. నిన్న డిబి మార్ట్, సాగర్ మార్ట్లో చేశాము. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే మనము చాలా విషయాలు విన్నాము. రక్తదానం, అన్నదానం, విద్యాదానం, కానీ ఇది ప్రాణదానం కింద వస్తుంది. సిపిఆర్ ప్రోగ్రామ్ నేను అన్ని విధాలుగా రిమ్స్ హెచ్ఓడి అనసూయ, డాక్టర్ హిమాని గారు, మా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ నరేంద్ర గారు, మేము మా టీం వచ్చి ప్రతి ఏదైతే ప్రజలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మెయిన్ థింగ్ ఈరోజు మన జీవన శైలిలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జనాలందరికీ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, వాళ్ళ ఏజ్, వయసు రీత్యా, వాళ్ళ హైపర్టెన్షన్, డయాబెటిక్ ప్లేస్, ఏజ్, ఒబేసిటీ, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనుక మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, మార్కెట్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్సులో కావచ్చు, మన దినచర్య చర్యలు ఎక్కడైనా చాలామంది మనం ఏం చేస్తామంటే సడన్గా ఫెయింట్ అయి పడిపోతున్నాం. పడిపోయినప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఇది. సిపిఆర్ని ఎవరైనా పేషెంట్ సడన్గా పడిపోయాడు అనుకో, ఇమ్మీడియట్గా ఇప్పుడు డాక్టర్లందరూ ప్రతి ఒక్క దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం ఒక 10 మందిని నేర్పాలి. ఆ 10 మంది ఇంకా 100 మంది నేర్పాలి. ఎవరైనా పడిపోయినప్పుడు ఖచ్చితంగా ఇమ్మీడియట్ ఆ ప్లేస్ పోయి ఫస్ట్ ఆ పేషెంట్ బతికి ఉన్నాడా లేడా, ఆక్సిజన్ ఉందా లేదా, బ్రీతింగ్ ఉందా లేదా చూసి ఒక్క 5 నిమిషాలు మనము అంబులెన్స్ వచ్చే వరకు మనం ఆయన కాపాడితే ఆ మనిషి మనం కాపాడగలుగుతున్నాం. మనం ఈ పద్ధతిలో సపోజ్ నెలలో ఒక 10 మంది ఎక్కడ పడిపోయారనుకో, మనం సిపిఆర్ చేస్తే మినిమం 6-7 మెంబర్ని బతికించగలుగుతాం. సిపిఆర్ చేయలేదనుకో ఆల్మోస్ట్ 1 or 2 మెంబర్స్ మాత్రమే బతుకుతున్నారు. కనుక మనము ఎక్కడైనా ప్రజల్లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే అంబులెన్స్ వచ్చే వరకు మనం ఈ ప్రోగ్రామ్ చేయాలి. దేని మెయిన్ ఏంటంటే 1 to 100 కంప్రెషన్ చేయాలి. ప్రతి 30 కంప్రెషన్ ఆయన బ్రీత్ చూడాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనిషి బతుకుతాడు. కనుక ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ దినేష్ మోటెల్ కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, ఈ బృహత్తమైన కార్యక్రమం చేసినందుకు పేరు